11వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. 5-6 వచనాలు. హానోకు మరణము చూడకుండానట్లు కొనుకోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. నమ్మాలి. ఈ దినం హానోకు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. బైబిల్లో చాలా క్లుప్తంగా కొద్దిగా కొన్ని వచనాల్లోనే హానోకు గురించి రాయబడి ఉంది. బైబిల్లో ఎక్కువగా హానోకు గురించి ఏం రాయలేదు. ఆదికాండంలో, ఫిలోమాను, ఇంకా కొన్ని గ్రంథాలు చాలా క్లుప్తంగా హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడు. ఎలా ఉంది ఇక్కడ? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడ్డాడు. మరణాన్ని చూడకుండా అంటే ఆయన భూమి మీద మరణం లేదు. నిన్న దినం మనం ధ్యానం చేసాం. పండు తిన్న తర్వాత మరణం వస్తుందని. ఆ మరణం వచ్చింది. ఎవరికి? హేబేలు శరీరానికి వచ్చింది, కానీ రక్తం మరణించలా, మాట్లాడుతుంది విశ్వాసంతో. ఇక్కడ హేబేలు రక్తం మాట్లాడుతుంది విశ్వాసంతో, కానీ ఇక్కడ మనం హానోకు గురించి మాట్లాడుతున్నాం. హానోకు అయితే అసలు మరణాన్ని చూడలా, శరీరంతోనే దేవునితో వెళ్ళిపోయాడు. బా, ఎంత ధన్యత, ఎంత గొప్ప భాగ్యం! మరణాన్ని చూడకుండా జీవించే భాగ్యం, మరణం లేకుండా వెళ్ళిపోయే భాగ్యం, మరణించకుండా దేవునితో ఉండే భాగ్యం. ఎంత మంచి భాగ్యం! అది విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారానే దేవుడు వారిని ఆయనతో పాటు నిరంతరం ఉండటానికి తీసుకువెళ్ళాడు. ఆ విశ్వాసం ద్వారానే. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాం. ఆదికాండము బైబిల్లో చూడండి, హానోకు గురించి ఉంటుంది. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం కొన్ని వచనాలు 21 నుంచి మనం ధ్యానం చేద్దాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. హానోకు భూమి మీద ఎంతకాలం ఉన్నాడు అంటే 365 సంవత్సరాలు. హానోకు యొక్క కుమారుడే బైబిల్లో వ్రాయబడిన బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తి. ఆయన పేరే మెతుషెల. హానోకు కేవలం 365 సంవత్సరాలే జీవించాడు. మరి హానోకుకి ఫ్యామిలీ ఉందా, కుటుంబం ఉందంటే ఉంది.
హానోకు భార్య ఉంది, హానోకుకి కుమారులు ఉన్నారు, కుమార్తెలు కూడా ఉన్నారు. ఆమె ఎవరున్నారు చెప్పాలి మీరందరూ. హానోకుకి కుమారులు ఉన్నారు, కుమార్తెలు కూడా ఉన్నారు. కానీ 65 ఏళ్ళు బ్రతికి, ఇది మనం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 65 ఏళ్ళు హానోకు బహుశా ఒక సాధారణమైన జీవన విధానం. అంటే ప్రార్థనకు వెళ్ళటం, అంటే మనం అనుకుందాం ఆ రోజు చర్చి ఉందని కాదు నేను అంటుంది, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, అంతే. అంటే కొన్ని విషయాల్లో ఇంకా దేవునికి దగ్గరగా లేడు. 65 ఏళ్ళు హానోకి పిల్లలు పుట్టారు. హానోకి పిల్లలు పుట్టిన తర్వాత దేవునితో ఇంకా దగ్గరైపోయాడు. దేవుని హృదయాన్ని అర్థం చేసుకుని ఆ హృదయాన్ని అనుసరించి జీవించే జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. విశ్వాసం. హానోకి ముందు దేవునితో నడిచిన వారు ఎవరున్నారు? ఆదాము ఉన్నాడు, అంతే, వాళ్ళ ముత్తాత. ఆ తర్వాత హానోకు. ఈ మధ్యలో చాలా విభేదాలు వచ్చినాయి, చాలా అప్ అండ్ డౌన్లు వచ్చినాయి. కానీ హానోకు దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. 65 సంవత్సరాల సాధారణమైన జీవితం, మిగిలిన జీవితం అంతా దేవునితో దగ్గరగా జీవించాడు. దేవునితో దగ్గరగా, దేవుని హృదయానుసారుడుగా. ఎప్పుడు అంటే అతనికి పిల్లలు పుట్టిన తర్వాత. నేను ఇలాగ ధ్యానం చేస్తుంటే నాకు అనిపించింది, సహజంగా కొంతమంది అంటారు, మాకు పిల్లలు లేకపోతే మేము దేవునితోనే ఉండేవాళ్ళమండి అంటారు కదా. మనం వింటాం వీటిని మాటలు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ బాగుబోగులు చూసుకుంటూ వీళ్ళ కోసం ఏదో చేయాలని, వీళ్ళకి సంపాదించాలని, వీళ్ళని చదివించాలని, ఇవన్నీ చేయాలని చెప్పి ఏమైపోతున్నామంటే మేము కొద్దిగా దేవునికి దూరంగా ఉంటున్నాం. కొద్దిగా దేవునికి అత సమీపస్తులుగా వెళ్ళలేకపోతున్నాం, సహవాసంలోకి వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటంటే పిల్లల కోసం సేవింగ్స్ పెట్టాలి, పిల్లలు అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కూడా దేవుడే కదా మనకి ఆ బాధ్యత ఇచ్చాడండి. దేవుడే కదా మనకి బిడ్డల్ని బహుమానంగా ఇచ్చాడు. కాబట్టి మేము ఆ బిడ్డల్ని జాగ్రత్తగా చేయడానికి దేవునికి కొద్దిగా దూరం అవుతున్నాం అంటారు కొంతమంది తల్లిదండ్రులు. కానీ ఇక్కడ హానోకు యొక్క కుటుంబ జీవితాన్ని చూస్తే, హానోకు కుటుంబానికి యజమాని ఉండి హానోకు బిడ్డలు పుట్టిన తర్వాత దేవునికి బహు దగ్గర అయిపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసముతో దేవుడికి బహు ఇష్టడుగా జీవించాడు, దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు. దేవునితో నడవటం అంటే ఏంటి చెప్పండి? ఆయన చెప్పినట్టు నడవటం. ఇంకా మీరు చెప్పండి. విశ్వాసంతో నడవటం. ఇంకా చెప్పాలి. ఆత్మతో నడవటం. ఇంకా భయభక్తితో నడవటం. ఇంకా పేతురు నువ్వేం చదువుతావు? ఇప్పుడు కనకదుర్గారావు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి పేరు ఏం పేరు తెలిసిన వాళ్ళు చెప్పండి? రాజేష్ నడుస్తుంటే అబ్బా ఏంది దుర్గారావు నడిచినట్టే ఉంది అంటారా? ఎవరినైనా కొంతమందిని అంటారు. ఇప్పుడు రత్న కుమారే ఉంది, తులసి వస్తుంది అనుకో, ఎవరైనా ఒకవేళ రత్నాలాగే తులసి నడిచిందని ఏమంటారు? అదే వాళ్ళ అమ్మలాగే నడుస్తుంది. ఎలా నడుస్తుంది? అది బాహ్యం, పైన జీవితం కూడా ఉంటే వీళ్ళకి తాత బుద్ధులు వచ్చినాయి, ఇతనికి వీళ్ళ తాత బుద్ధులు వచ్చినాయి, ఈమెకి వీళ్ళ అమ్మమ్మ బుద్ధులు వచ్చినాయి,
అంటారు కదా, అలాగా పూర్తిగా దేవుడు మానవుడిని ఎందుకు సృజించాడో, ఏ ఉద్దేశంతో సృజించాడో, దేవుడు ఏ విధంగా తన ఆత్మను మానవుల్లో ఉంచాడో, జీవాత్మ ఊదాడో, దాన్ని గ్రహించిన హానోకు దేవుని వలె జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసంతో, నమ్మకంతో నడుస్తున్నాడు. ఏమి గుడ్డిగా కాదు, నమ్మకంతో నడుస్తున్నాడు. ఆయనకి ఆనందింపజేసే ప్రతిదీ దేవునికి ఆనందింపజేసే ప్రతి విషయాన్ని హానోకు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంటికాడ ఎవరున్నారు హానోక్కి? చెప్పాలి, మీరు అందరూ చెప్పండి. భార్య ఉందా? భార్య ఉందా లేదా? హానోకు భార్య ఉందా లేదా? ఉందన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఉందా లేదా? ఉంది. పేరుందా బైబిల్లో? బైబిల్లో పేరుందా హానోకు భార్య పేరు? లేదు. హానోకు భార్య పేరు బైబిల్లో లేదు. కానీ హానోకు అంతగా దేవునితో నడవటానికి వెనకాల నడిపించిన వ్యక్తి, సహకరించిన వ్యక్తి, ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే తన భార్య కూడా. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, ఎవరైనా ఒక్కళ్ళు కంట్రోల్ చేసుకుండాలి. మీరు అందరూ వినండి. మనకు తెలీదు, మనం అది ముద్దనుకుంటాం. సాతానుగాడు కుయుక్తి కలిగి నీ చెవులోకి వాక్యం పడకుండా, ఆ చెవిలో పడ్డ వాక్యం హృదయంలో నాటబడకుండా పాడు చేసేది మనం ప్రేమించిన పిల్లల ద్వారా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకుని కొద్దిగా వాళ్ళని సర్ది చెప్పుకుని జీవం కలిగిన మాటలు మనం వినాలి. ఆమేన్. ఎందుకంటే మనకి ఎవరంటే ప్రేమ? పిల్లలంటే ప్రేమ. ఏం కాదులే అనుకుంటాం. వినబడాల్సిన మాట విననీడు వాడు, అంతే. ఏదైతే గ్రహించాలో దాన్నే పక్కదావ పెడతాడు. ఆ అజయ్ని ఎక్కడన్నా ఒక చిన్న తాడు ఉంటే తీసుకెళ్ళి కట్టేసేయండి ఆ అజయ్ని. అప్పుడు ఆ పిల్ల కూడా జాగ్రత్తగా ఉంటారు. హల్లెలూయా. లేకపోతే ఇద్దరిని వచ్చి కూర్చోమనండి. అజయ్ మంచివాడు. అజయ్ బాగా చదువుతాడంట. స్కూల్లో టీచర్స్ చెబుతున్నారు. ఇద్దరిని వచ్చి కూర్చుంటే చాలా మంచివాడు. ఇంకా ఆమేన్, అందరం చెప్తాం హల్లెలూయా. అజయ్ కొరకు ఆ పక్కనున్న ఆ పాప, నాకు తెలియదు పేరు, పెద్ద గుర్తులేదు, వాళ్ళిద్దరి కోసం గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు. వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు. గట్టిగా, మీకు ఇష్టం లేదేమో వాళ్ళంటే గట్టిగా కొడదాం. హల్లెలూయా. ఇప్పుడు హానోక్కి భార్య ఉందా లేదా? ఉంది కాబట్టి మెతుషాల పుట్టాడు. ఉంది కాబట్టి కుమారులను కుమార్తెలను హానోకు కన్నాడు. ఏమండి, హానోకు దేవునితో ఆరాధిస్తున్నాడు, దేవునితో సహవాసం కలిగినాడు, దేవుని పనికి వెళ్తున్నాడు. భార్య ఏమంటుంది? భార్య ఏమంటుంది చెప్పాలి. భార్య ఏమంటుంది? వీళ్ళతో సస్తున్నా నేను, దేవుడు దేవుడు అని పొద్దు పొద్దుకు వెళ్తావేంది అంటుందా? చెప్పాలి, అంటుందా? ఎప్పుడు దేవుడు పిచ్చి పట్టి తిరుగుతున్నావు, వీళ్ళని కానీ నా మీద పడేస్తావు, ఒక్కడు సరిగా మాట్లాడు, వీళ్ళ కడిగే కాడి నుంచి తుడిసే కాడి నుంచి అన్నీ నేనే చేయాలా, నీకేం బాధ్యత లేదా అందా? అంటది. అనదని నేను అన్నా, అంటది. కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఆమెను సర్ది చెప్పుకుంటూ ఆయన ముందుకు సాగుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటున్నానంటే ఈ మాట, 65 సంవత్సరాల తర్వాత ఇంకా దేవునితో ఎక్కువగా నడిచాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? మీ అందరు చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? ఒకసారి చూపించండి. ఎన్ని సంవత్సరాలు? 3 ఏళ్ళు చూపించండి. ఎన్ని సంవత్సరాలు? మీకు బాగా గుర్తుంటానికి రా నేను చెప్తున్నాను. 300 సంవత్సరాలు. ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, తల్లి, మీరు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు? మీకు గుర్తుంటారు. మరి ఇప్పుడు దేవునితో హానోకు వలె విశ్వాసంతో నడుస్తున్నావా?
ఒకవేళ అనుకుందాం, అప్పుడు వరకు సాధారణంగా ఏదో ప్రార్థనకు వెళ్ళావు, ఇప్పుడు బాప్తిసం తీసుకుని నిజంగా దేవునితో రావాలనుకుంటున్నావు. నువ్వు బ్రతికినది ఎన్నో, నడిచేది ఎన్ని సంవత్సరాలు? ఇది నేను తలుచుకున్న తర్వాత చాలా కష్టం అనిపించింది నాకు. నేను బ్రతికింది 33 సంవత్సరాలు. మరి దేవునితో ఎన్ని సంవత్సరాలు నడవాలి? నేను బ్రతికిన దానికంటే దేవునితో నడిచిన సంవత్సరాలు ఎక్కువగా ఉండాలి నాకు. నమ్మిన వరకు ఎటుకు చెప్పలు పడ్డ హల్లెలూయా. అర్థమైతే బాగుండే మాట. అర్థమైంది అంకుల్, దావేద్ అంకుల్? అంటే నేను బ్రతికిన దానికంటే దేవునితో నడిచే జీవితం ఎక్కువగా ఉండాలి. హానోకు బ్రతికినది 65, దేవునితో నడిచింది 300 సంవత్సరాలు. అందుకే హానోకు కనబడలా మనకి, దేవుడు కొనిపోయాడు, దేవునితో వెళ్ళిపోయాడు. ఇలా అనుకోవచ్చు మనం, ఇలా అనుకోవచ్చు. రోజు హానోకు దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. హానోకు రోజు దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. రోజు మాట్లాడుకుంటా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. హానోకు కూడా దేవునికి అన్నిటికీ స్తుతులు చెల్లిస్తూ అవును ప్రభువా అని బదులు చెప్పుకుంటా ఉంటున్నాడు. మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత దూరం వెళ్ళారో, చాలా దూరం వెళ్ళిపోయారు. తిరిగి చూస్తే హానోకు ఇల్లు చాలా దూరం అయిపోయింది. ఎంత దూరం అంటే తిరిగి వెళ్తానికి కూడా కష్టమైపోయింది. ఇక దేవుడు అంటాడు, ఇంక ఉండిపో నాతో అన్నాడు. హల్లెలూయా. ఇంకేం చేయమన్నాడు? నాతో ఉండిపో, ఇంకేం వెళ్తావులే, నాతో ఉండిపో. బా, ఇంకా పెద్దోళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవుడు అలాంటి అంత బాగుండు కదా. మీరు ఇలా నడవాలి దేవునితో. ఆమేన్. దేవునితో నడవటం అంటే ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి, ఆయన తగ్గింపును మనం కలిగి ఉండాలి, ఆయన విధేయత మనం కలిగి ఉండాలి, ఆయన త్యాగాన్ని మనం కలిగి ఉండాలి, ఆయన ఓర్పును మనం కలిగి ఉండాలి. ఎటువంటి ఓర్పు అయింది? మీరు చాలాసార్లు చెప్పారు. యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ఉన్నాడు. భటులందరూ యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చారు. పట్టుకోవడానికి వచ్చినప్పుడు పక్కనున్న శిష్యులు కొంతమంది పారిపోతూ ఉన్నారు. కొంతమంది వచ్చి యేసుక్రీస్తుని అమాంతంగా పట్టుకోవాలి, బంధించాలని పైన పడ్డారు. ఇందులో యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల్లో ఒక ఆయన పేతురు. ఏం పేరు ఆయన పేరు? చెప్పాలి అందరూ. ఏం పేరు? పేతురు. ఏం చేశాడంటే ఒక్కసారిగా కత్తి తీసుకు, ఆయన దగ్గర కత్తి ఉంది, పేతురు వరలో కత్తి తీసి కత్తి పైకెత్తాడు. యేసుక్రీస్తుని పట్టుకుని బంధించేవాని పైకెత్తాడు. ఆయన భయపడి వెనక్కి తిరిగి పరిగెపోయాడు. ఒక్కసారిగా కత్తి ఊపాడు, చెవి తెగిపోయింది. ఏ చెవి? కుడి చెవి. అంటే అడు తిరిగి పరిగెపోయేవాడి పట్టుకుని కొట్టే వరకు ఏమైంది? కుడి చెవి తెగిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? పేతురు, ఎందుకు తొందరపడ్డావు? కత్తి పట్టుకుంటే కత్తితో నశిస్తారు. నాకు చేత కదనుకుంటున్నావా? నాకు బలం లేదనుకుంటున్నావా? లేకపోతే నా దగ్గర సైన్యం లేదనుకుంటున్నావా? నేను కానీ ఇప్పుడు కానీ నా తండ్రిని వేడుకుంటే 12 సేనావ్యూహాలను పంపిస్తాడు. ఎన్నంట చెప్పాలి? ఎన్ని? సేన అంటే ఎన్ని? 2000. వ్యూహం 24,000. అంతమంది దేవదూతలు వచ్చేస్తారు ఇక్కడికి. నేను అడిగితే ఒక్క దేవదూత 1,00,000 మందిని చంపేసిందంట. మీరు ఇప్పుడు అక్కడ దిగితే అన్ని వేల దేవదూతలు ఎలా ఉంటుంది? కానీ దేవుళ్ళు ఏముంది? ఓర్పు ఉంది, ఆమేన్. సహనం ఉంది. ఎదుటివాడు వచ్చి కొట్టడానికి వచ్చినా, ఎదుటివాడు హింసించడానికి వచ్చినా ఓర్చుకునే మనసు ఉంది, తగ్గించుకునే మనసు ఉంది,
ఎందుకంటే అతన్ని కూడా రక్షించాలి కాబట్టి. హల్లెలూయా. అది ఒక గుణగం. యేసుతో నడవాలి అంటే, యేసు వాక్యాన్ని అనుసరించి నడవాలి అంటే. అందుకే ఇక్కడ అంటున్నాడు, హానోకు దేవునికి ఇష్టడై ఉండి ఆయనతో కూడా వెళ్ళిపోయాడట. కాబట్టే ఆయన మనకు కనబడకుండా. బైబిల్లో ఇద్దరు, ఒకళ్ళు హానోకు, రెండు ఏలియా. శరీరముతో దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. శరీరముతో దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత 3 నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒక సవాల్ మీకు. ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావు, ఒక క్రైస్తవురాలుగా నువ్వు ఉన్నావు. నీ లోకంలో ఎంతకాలం బ్రతికో నాకు తెలియదు, కానీ యేసును అంగీకరించిన తర్వాత దేవునితో నడిచే జీవితం ఎంత అనేది, దేవునితో కొనసాగే జీవితం ఎంత, ఒకసారి కంపేర్ చేసుకో. లోకంలో బ్రతికిన బ్రతుకు కంటే దేవునితో నడిచే జీవితమే ఎక్కువగా ఉండాలి. ఆమేన్. ఈ లోకంలో బ్రతికేది ఎంత బ్రతికైనా అది బ్రతికే కాదు, అది వ్యర్థం. విశ్వాసముతో యేసుతో నడిచేవారిగా ఉండాలి. విశ్వాసముతో ఆయన వాక్యాన్ని వెంబడించేవారిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గము. ఎందుకంటే ఆయన మార్గంలో మనం వెళ్ళాలి, ఆయన అనుసరించి మనం జీవించాలి. ఇంకా బైబిల్లో ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన పేరు నోవాహు. ఆయన పేరు నోవాహు. హానోకు అనే పేరు గురించి మనం అర్థం వినలేదు. హానోకు అంటే అంకితం అంట. మరి నోవాహు అంటే నెమ్మది. ఏంటిది? నెమ్మది. నోవాహు యొక్క జీవితాన్ని మనం ఒకసారి చూద్దాం బైబిల్లో. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేస్తాను. దేవుడు సృష్టిని చూసి బాధపడుతున్నాడు. నేనెంతో అందంగా ఉండాలని సృష్టిని చేస్తే ఈ జనులు ఏం చేస్తున్నారు? వారి ఇష్టానుసారమైన జీవితం, పాపం ఎక్కువైపోయింది, విచ్చలవిడి జీవితం. దేవుడిచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఒక ముద్దాయి శిక్ష పడింది, జైల్లో వేశారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వాళ్ళకున్న ఆస్తి అంతా అమ్మి జామీన్ ఇచ్చి విడుదల చేసుకుని వెళ్ళారు. దేనికి? మరలా తప్పు చేయకుండా, జైలుకి రాకుండా ఉండాలి అని. మరి విడుదలైన ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? అలాగనే ఉంటాడా? కాదు. విడుదల వచ్చింది కదా అని చెప్పి విడుదల వచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని మరలా అక్కడికే వెళుతూ ఉన్నాడు. దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు మానవులందరికీ, కానీ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని పాపం చేస్తున్నారు. సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టి ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికీ దండాలు పెడుతున్నారు, ఆరాధిస్తున్నారు. అంతేకాదు, వ్యామోహంతో పిచ్చి పట్టిన వారిగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళందరిని చూసి దేవుడికి విసుకొచ్చేసి అందరిని నాశనం చేద్దాం అనుకుంటాడంట. కానీ నోవాహు ఒక్కడే కనపడ్డాడంట. హల్లెలూయా. నిందారహితుడిగా, నీతిమంతుడిగా, వారి తరాలందరిలో, వారి కుటుంబంలో ఒక మంచి వ్యక్తిగా కనపడ్డాడంట. ఎవరు? నోవాహు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీ కుటుంబంలో కనీసం నువ్వు ఒక్కదానివైనా
నీతిమంతురాలుగా నిలబడుతున్నావా? విశ్వాసంతో. ఎందుకంటే నీవు కానీ నిలబడగలిగితే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలవు. ఆమేన్. నీవు కానీ రక్షించబడి యేసుక్రీస్తుని అంగీకరించి ప్రార్థనాపరురాలుగా ఉండగలిగితే నీ కుటుంబానికి వచ్చే విపత్తు నుంచి నువ్వు తప్పించగలవు. మనందరూ తెలుసు, అబ్రహాము దేవుణ్ణి బ్రతిమలాడతాడు. అయ్యా, ఆ ఎరుకోలో 50 మంది ఉంటే నీతిమంతులు, ఆ ఎరుకోను కాపాడతావా? 50 మంది ఉంటే ఎరుకోను కాపాడతావయ్యా? దేవుడు అంటాడు, 50 మంది ఉంటే కాపాడతా. అంటే దేవుని ఉద్దేశం ఏంది? కొందరైన నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని నేను కాపాడుతాను. ఆమేన్. నోవాహుని నీతిమంతుడిగా చూసి నోవాహు యొక్క భార్య, నోవాహు యొక్క కుమారులు, నోవాహు యొక్క కోడళ్లను దేవుడు కాపాడాడు. ప్రియ తల్లి, చెల్లి, ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలా ఉంది నీ జీవితం? దేవునితో నడుస్తున్నావా? నీతిమంతుడిగా ఉండాలని, విశ్వాసంతో నీతిమంతురాలుగా జీవించాలని ఆశ ఉందా? నీ కుటుంబానికి నువ్వే సారథివి దేవుని వైపు నడిపించడానికి. ఆమేన్. దేవుని వైపు నడిపించడానికి నీవే నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీకు యేసయ్య మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబం కాపాడబడుతుందేమో. రాహాబు వేశ్య, అంటే శరీరాన్ని నమ్ముకుని జీవించే వ్యక్తి. ఎరుకోలో ఉంది. వేగుల వారిగా ఇశ్రాయేలు ప్రజలు వస్తే, అయ్యో వీరు మా శత్రువులు అని చెప్పి వదిలివేయలేదు, కానీ వారికి ఆశ్రయం ఇచ్చింది, వారికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. తెలియకే అందులోకి ఎవరో శత్రువులు, ఇశ్రాయేలు ప్రజలు మన దేశం వచ్చారంట అని రాజుగారు తెలిసేవారికి రాజుగారు బడ్లను పంపించాడు. అందులోకి వారిని దాచిపెట్టింది ఎవరు? రాహాబు వేశ్య. ఆమె దాచిపెట్టిన తర్వాత బట్టలో చెల్లిపోయిన తర్వాత వారిని అడుగుతుంది, అయ్యా, మీరు గొప్పవారని నాకు తెలుసు, మీరు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడని మాకు తెలుసు, మీరు ఇటువైపు వస్తున్నారని తెలిసి, మీరు వచ్చేటప్పుడు చేసిన యుద్ధాలలో మీకు కలిగిన విజయం, దేవుడు మీకు ఇచ్చిన విజయాన్ని చూసి, ఇదిగో ఎరుకోలో ఉన్న మా గుండెలు కదిలిపోతున్నాయి అయ్యా, భయముతో వణుకుతున్నాం, ఇదిగో ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడాను నేను, మరి నా కోసం మీరేం చేస్తారు? ప్రాణాలకు తెగించాను. ఒకవేళ మీరు ఇక్కడ ఉన్న సంగతి రాజుగారికి తెలిస్తే ఈరోజే నా కుటుంబానికి చివరి రోజు కదా. ఈరోజే ప్రాణాలకి తెగించి మిమ్మల్ని దాచిపెట్టాను, మరి నాకేమిస్తారు? నాకేం మేలు చేస్తారు మీరు? వాళ్ళు అంటారు, నీ కిటికీకి ఇదిగో ఈ ఎర్రగుడ్డ గట్టు, ఎరుకోకు మేము వస్తాము, ఎరుకో మొత్తాన్ని నాశనం చేస్తాము, నిన్ను నీ కుటుంబాన్ని పడి రక్షిస్తాం. గడి చంపలు పడతాం. హల్లెలూయా. కారణం ఏంది? రాహాబు అనే ఒక వేశ్య హృదయంలో ఏముంది? ప్రేమ ఉంది. ఆమేన్. చెప్పాలి అందరం, ఆమేన్. ప్రేమ ఉంది. నేను చెబుతాను, ప్రతి మనిషి చాలా మంచోడండి, ఎందుకంటే అందరం దేవుని చేత చేయబడ్డాం కాబట్టి. ఆమేన్. క్రూరత్వం ఎవరిలో లేదు. క్రూరత్వంతో పాటు మంచి ప్రేమ కూడా మన హృదయంలో ఉంది. ఆమె ఎవరు? వేశ్య. ఆమె ఎవరు? శరీరాన్ని నమ్ముకుని తన జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి. ఆమెలో ఏముంది? శత్రువునైనా ప్రేమించి కాపాడే మనసు ఉంది. కాబట్టే వాళ్ళ కుటుంబాన్ని అందరూ రక్షించుకోగలిగింది. ఆమె మీకు సత్యం తెలుసా? యేసుక్రీస్తు జననములో, యేసుక్రీస్తు జన్మించిన పట్టికలో రాహాబు అనే వేశ్య పేరు కూడా ఉంది. ఆమె కూడా ఆ జనన పట్టికలో వచ్చింది. ఎంత గొప్ప ధన్యత అండి! ఎంత గొప్ప ధన్యత!
దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ నోవాహు యొక్క విశ్వాసం, నోవాహు యొక్క నీతిమంతుడిగా జీవించిన తత్వం తన కుటుంబం మొత్తానికి రక్షణ వస్తుంది. తన కుటుంబం అంతా. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకై ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. హెచ్చరించబడ్డాడు. హెచ్చరిక, నీ కుటుంబాన్ని బాగు చేసుకో అనే హెచ్చరిక. హల్లెలూయా. రాహాబును చూసాం, ఆ కుటుంబం రక్షించబడింది. మీకు తెలుసా, హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు, చాలా మంచివాడు. ఒకరోజు వచ్చి యెషయా అనే ప్రవక్త, హిజ్కియా నువ్వు చచ్చిపోతావు, నీకు వచ్చిన క్యాన్సర్ని బట్టి నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకమంట. దేవుడు నాకు చెప్పమనండి ఇది ఆ మాట. నేనేం చేశాను అనే లోపే యెషయా వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాల. గోడ వైపు తిరిగి బిగ్గరగా ఏడుస్తూ, దేవా చాలా మంచి పనులు చేసే కదయ్యా, నీ మందిరం పాడైపోతే మరమ్మతులు చేయించాను కదా, తిరిగి నిత్య బలి జరగటానికి నేను కూడా సహకరించాను కదా, తిరిగి ఆరాధన జరగటానికి ఆరాధన వీరులను లేవనెత్తాను కదా, క్రమాన్ని చేశాను కదా, నా మంచిని ఒక్కసారి నీ కృపతో జ్ఞాపకం చేసుకోవా. హల్లెలూయా. ఈ మాట అడగగలవా నువ్వు విశ్వాసంతో? ఏమో తెలీదు మనం ఎప్పుడు వారమో కదా. చెప్పండి, నేను 2024 సంవత్సరం అంతా బ్రతుకుతా అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పలేం కదా, చెప్పలేం. ఉదయమే ఒక వార్త వచ్చింది, మా చివులన్నయ్య వాళ్ళ భార్య వాళ్ళ అమ్మగారు. వాస్తవానికి ఆమె చనిపోయింది అనుకోలే. మావయ్య యాకోబు రిటైర్డ్ టీచరు, మొన్నే 82 అయిపోయి 83 వచ్చినాయి. ఆయన మంచంలో ఉన్నాడు, ఆయనకి సేవలు చేస్తున్నారు. ఆయన చనిపోతాడేమో అనుకున్నాం. అని ఎవరు చనిపోయారు? బాగుండి సేవలు చేసే వ్యక్తి చనిపోయింది. ఏమో ఎవరు ఏ పాటి వారమో. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకా కాదేది. రాత్రి ఉన్నాం కదా, ఒక ధనవంతుడు ఏమనుకున్నాడు, బాగా వచ్చింది, నన్ను దేవుడు బాగా ఆశీర్వదించాడు, నా కొట్లు విప్పి పెద్ద కొట్లు కట్టుకుంటాను, అంతవరకు బాగానే ఉంది. ఇంకొక మాట అన్నాడు, ఏమన్నాడు? నా ప్రాణమా. దానికి ముందు ఇంకో మాట అన్నాడు, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకు కావాల్సిన సంపద వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు అంటే బ్రతకతానని అనుకుంటున్నాడు పాపం. అనేక సంవత్సరాలు కదా అనుకుంటాం మనం, అనుకోకూడదు. పుట్టేటప్పుడు చెప్పొచ్చామా? ఎవరైనా చెప్పొచ్చారా? తెలియదు కదా. అంతే అంతే ప్రియదేవుడు బిడ్డారా. ఆ మాట ఎప్పుడైతే అనుకున్నాడు, దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నాకు కావాలనుకుంటున్నా. ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఉన్నప్పుడే నీ కుటుంబాన్ని కట్టుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఉన్నప్పుడే, నీలో ఆరోగ్యం ఉన్నప్పుడే, నీ పరిస్థితి బాగున్నప్పుడే, నీకు దేవునికి సమీపుడుగా దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడే, దేవుని ఆరాధిస్తున్నప్పుడు నిజమేనండి.
చాలామంది భక్తుల యొక్క జీవితాన్ని మేము చూసాం. కొంతమంది స్త్రీలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారండి. దేనికో తెలుసా? తాగుబోతుడు భర్త మారాలని, వారి కుటుంబం మార్పు చెందాలని. ఆ మొక్కలు వెళ్తారు ప్రార్థనకి. నా కుటుంబం ఎప్పటికైనా నాతో పాటు దేవుని సన్నిధికి రావాలి ప్రభు అని రాత్రంతా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే తల్లులు ఎంతోమందిని చూశాను. ఎవరో ఎందుకు మీ ముందు వాక్యం చెబుతున్నా. నేను కూడా కనపడుతున్నా మా అమ్మ, ఇంకా నా ఎదురున్న నా భార్య, ఈ తాగుబోతుండే ఎప్పుడు మారుస్తావు ప్రభు అని ప్రార్థన చేసినట్లే. ఆ ప్రార్థన బట్టి ఇదిగో నా కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. మరి నీవు నీతిమంతురాలుగా ఉంటే నీ కుటుంబం కోసం నువ్వు వాడని సిద్ధం చేసుకోవచ్చు. రక్షణ అనే వాడని ఇది నీలోనే ఉంది. నీకు ఇచ్చిన అవకాశము. హెచ్చరికకు లోబడాలి నువ్వు ఈరోజు. అదివరకు చూడని సంగతులు దేవుడు మాట్లాడుతుంటే నోవాకు హెచ్చరించబడ్డాడు, భయపడ్డాడు. నోవా, జలప్రలయం వస్తుంది, విపరీతమైన వర్షం వస్తుంది, ఇదిగో ఈ భూమి అంతా నీళ్ళతో నిండిపోతుంది, నువ్వు వాడ కట్టుకో, నీకు నేను కొలతలు చెబుతాను. ఏందయ్యా వాడ? ఎట్టుండిద్ది అది? ఎక్కడ నడిపిస్తారు దాన్ని? అది కూడా తెలియదు నోవాకి. తెలుసా మీకు వాడ ఎలా ఉంటుంది? అది ఆ వాడని దేని మీద నడిచింది? అది ఎలా నడుస్తుంది? అది కూడా తెలియదు నోవాకి. కానీ దేవుడు చెప్పిన దానికి తల వంచి విధేయత చూపించి చెప్పినది చెప్పినట్టు చేసాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఆమేన్. సముద్రమేమో 50 కిలోమీటర్ దూరంలో ఉంది, నోవాహేమో ఇక్కడ వాడిని కడుతున్నాడు. చుట్టుపక్కల వచ్చి నోవా ఏంది కడుతున్నావు? వాడ కడుతున్నా, దేవుడు కట్టమన్నాడు. ఇంకా కొద్ది రోజుల్లో ఈ భూమి అంతా నిండిపోబోతుందంట. నువ్వు కూడా మారితే దీంట్లోకి వెళ్తావు. ఏమన్నా వస్తావా? చాలా ఖాళీ ఉంటుంది, 3 అంతస్తులు పెట్టి కడుతున్నాం, మీ కుటుంబం ఏమన్నా రావచ్చు. నోవా, పిచ్చి బాగా ముదిరింది నోవా. నీకు ముదిరితే ముదిరింది, నీ భార్యకు కూడా ముదిరిపోయింది పిచ్చి. అరే మీ పిల్లలకు కూడా ముదిరిందే, వాళ్ళతో పాటు వచ్చిన గొడవలకి పిచ్చి ముదిరిపోయింది. వాళ్ళు కూడా కలిసి కొడుతున్నారేంటి? అసలు ఇది వాడా? ఎక్కడ నడిచిద్ది? ఎప్పుడు నీళ్ళు రావాలి? ఇంతవరకు మనకు పైనుంచి చినుకుపడటం ఎలాగో తెలియదు తెలుసా? అప్పటికి ఆకాశము నుంచి వర్షమే పడలా, భూమి మీద నుంచి ఆవిరి లేచి చెట్లు పండేవి. వర్షం అనే అనుభవం తెలియదు వాళ్ళకి, కానీ దేవుడు చెప్పిన మాటను నమ్మారు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు చెబుతుంటే ఎవరు నమ్ముతున్నారు? ఇది ఏమని? ఇదిగో యేసుక్రీస్తుని నమ్మండి, రక్షించబడతారు. యేసుక్రీస్తుని నమ్మకపోతే శిక్ష ఉంది. ఎటువంటి తెలుసా? నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన అగ్ని అది. నమ్ముతున్నారా? ఏమంటారు తెలుసా? మీకు పిచ్చి మీరు చూసారా? చూసిన తర్వాత రావడానికి నీకు ఛాన్సే లేదమ్మా. చూసిన తర్వాత రిక్వెస్ట్ చేయడానికి ఎవరూ లేరు. చూసిన తర్వాత ఇంక అక్కడ ఉండిపోవటమే నీకు జీవితం. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలే నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉన్నావా? ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. నోవాకు హెచ్చరించబడిన వాడై విధేయతతో తన కుటుంబ రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకున్నాడు. దేవుడు నీకు ఇస్తున్నాడు ఆ ఛాన్స్, నీ కుటుంబాన్ని కట్టుకునే ఛాన్స్. ఆమేన్. చెప్పండి ఒకసారి, నా కుటుంబాన్ని కట్టుకునే అవకాశం దేవుడు నాకు ఇస్తున్నాడు. ఒక పక్క వాళ్ళకి చెప్పండి, నీ కుటుంబాన్ని కట్టుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎలా కట్టుకుంటావు? ప్రార్థనతో నీ జీవితాన్ని వాళ్ళకు చూపిస్తూ, నీ మాదిరిని వాళ్ళకు చూపిస్తూ కుటుంబాన్ని కట్టుకోవాలి.
మార్టిన్ లూథర్ గారు, ఈరోజు నేను ఎన్నో భక్తులు చెబుతుంటే నాకు ఆ మాట కదిలించి వేస్తుంది ఈరోజు అంతా దేవుని ఆత్మ ద్వారా. మార్టిన్ లూథర్ గారంట ఈ ప్రపంచంలో ఈ క్రైస్తవానికి ఉద్యమం తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. మార్టిన్ లూథర్ గారు చివరి అంటే బాగా సిక్ అయిపోయాడు, అనారోగ్యం వచ్చింది, చనిపోతాడేమో అనుకుంటున్నారు జనం, చనిపోతాడేమో అనుకుంటున్నారు. ఆ టైంలో ఒక ఆయన వెళ్ళి, ఏం లూథర్ బాగా సిక్ అయిపో, ఏంటి సంగతి అంటే, అన్న చాలా భయం వేస్తుందన్న. దేనికి? చాలా భయం వేస్తుందన్న. దేనికి భయపడుతున్నా నువ్వు? అన్న నేను దేవుడు చెప్పిన పనులు చేయటంలో బలహీనైపోయానన్న. దేవుడు చేయొద్దన్న పనులు చేయటంలో కూడా బలహీనైపోయానన్న. అన్న ఏ మొహం పెట్టుకుని దేవుడిని నేను కలవాలన్నా? ఆయన ఎదుర్కోవాలంటే ఏ మొహం చూపించమంటావన్నా? ఆ భయంతో నేను సిక్ అయిపోయానన్నా, బలహీనైపోయానన్నా. హల్లెలూయా. ఆయన రక్షించబడ్డాడు, ఆయనకు ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఆ బాధ్యత దేవుని ఎదుట చెప్పుకోవడానికి బాధపడుతూ భయపడుతూ ఉన్నాడు. నీకైతే దేవుడు అసలు రక్షించబడాలని, నీ కుటుంబాన్ని కట్టుకోవాలని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమె హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ హెచ్చరికకు లోబడకపోతే ఏమైంది? కుటుంబం పతనమైపోయింది. ఒకరోజు అప్పుడు అంటాడు, చెప్పాను కదా నేను, హల్లెలూయా, చెప్పాను కదా, చెప్పినా నువ్వు వినలేదు కదా, కుటుంబాన్ని పాడు చేసుకున్నావు నువ్వు చేతులారా. ప్రియ దేవుని బిడ్డ, చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాయబడి ఉందో. నోవాహు దేవుని చేత హెచ్చరించబడిన వాడే విశ్వాసముతో తన కుటుంబం రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకున్నాడు. ఈరోజు అనేక మందికి విశ్వాసాన్ని నేరస్థాపనగా చేస్తున్నాడు. ఆమేన్. నేరస్థాపనగా చేస్తున్నాడు. చూడండి, చివరిగా మనం బైబిల్లో చూద్దాం. ఒకని యొక్క విశ్వాసం ఎంతమందిని రక్షిస్తుందో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడినో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఆమేన్. ఒక్కళ్ళు అవిధేయత. ఎవరు? ఆదాము యొక్క అవిధేయత, అవ్వ యొక్క అవిధేయత అందరికీ పాపాన్ని తీసుకొచ్చేసింది, అందరికీ శాపాన్ని తీసుకొచ్చింది. కానీ ఒక్కరి విధేయత, ఎవరైనా యేసు క్రీస్తు యొక్క విధేయత, ఆయన యొక్క త్యాగం ప్రపంచంలో అందరికీ రక్షణ తీసుకొస్తుంది. ఆయన నమ్మిన వారందరూ రక్షించబడతారు. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. యేసు క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణే. విశ్వాసంతో ఆయనే నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ మచ్చ లేని వాడిగా జీవించాడు, నాకు చూపించాడు. ఆయనే నా స్థానంలో కల్వరి శిలువలో మరణించాడు, రక్తము చిందించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన సజీవుడు, తిరిగి నా కోసం మరలా రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే నాకు ఉన్నతమైన గృహాన్ని ఆయన సిద్ధం చేశాడు. గట్టి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఉన్నతమైన గృహాన్ని. ఇవి స్వల్పకాలం ఉండే కష్టాలు మనకి. ఇప్పుడు భూమి మీద మనం ఉండేది స్వల్పకాలం, కొద్ది జీవితం. హల్లెలూయా. కొద్ది జీవితం, నిత్య జీవం ఉంది మనకి. నువ్వేదో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కాదు నీ జీవితం, కొన్ని వేల సంవత్సరాలు మన జీవితం. కొన్ని వేల సంవత్సరాలు సంతోషంగా సమాధానంగా ఉండాలంటే యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఆయన మన కోసం సిద్ధం చేసిన గృహాల్లోకి వెళ్ళినప్పుడు
అక్కడ ఏడుపులు ఉండవు. హల్లెలూయా. అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, నిత్యము ఆరాధనే. నిత్యము ఆరాధనే. అక్కడ దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడితే నీవు కూడా ఆయనతో పాటు వాళ్ళతో పాటు ఆయన ఆరాధించవచ్చు. వద్దా మనకు ఆ జీవితం? అది కావాలంటే విశ్వాసంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. అది కావాలంటే నీ కుటుంబం రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హెచ్చరించబడాలి. ఈరోజు గుచ్చుకోవాలి, నొచ్చుకోవాలి నీ హృదయం. ఈ కష్టాలు ఇప్పుడుంటే రోజుకు 4-5 ట్యాబ్లెట్లు. గురవయ్య గారు, పరలోకంలో ఏ ట్యాబ్లెట్ లేదు. అబ్బా హల్లెలూయా. మంచినీళ్ళు అవసరంలో నీకు, భోజనం అవసరంలో నీకు, ఏమీ అవసరం లేదు. నిత్యము ఆయన ఆరాధించడమే. ఇది మన జీవితం. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. అల్పకాలమే, కొంతకాలమే కష్టాలు మనందరికీ. ఆమేన్. హల్లెలూయా. అయ్యో, పిల్లలతో, భర్తతో, భార్యతో, అన్నిటితో చిరాకు ఎంతకాలం? కొంతకాలమే. నువ్వు రక్షించబడి ఉంటే. ఆమేన్. మరి ఇటువంటి జీవితం నీ కుటుంబానికి వద్దా? ఇటువంటి జీవితం నీ బంధుమిత్రులకు వద్దా? కావాలి. అది కావాలంటే నువ్వే ఆ వాడను కట్టాలి. విశ్వాసంతో నీ వాడను కట్టుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. నోవాహు వలె సిద్ధం చేసుకోవాలి. హానోకు వలె దేవునితో నడవాలి విశ్వాసంతో. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.